జై శ్రీరామ్. ఉగాదికి మనకు కేవలం 2 రోజుల వ్యవధి ఉంది. మన అందరి మనస్సులు కాశీ విశ్వనాథుడి మీద లగ్నం అవ్వాలి అంటే మనం అద్భుతమైనటువంటి శ్లోకాలు తెలుసుకొని దాంట్లో ఇమిడి ఉన్నటువంటి అనంతమైన జ్ఞానాన్ని భక్తితో తెలుసుకోవడం చేతనే మన మనస్సులు కాశీ మీద లగ్నమవుతాయి. అప్పుడే మనకు అక్షయ పుణ్య ఫలితాలు వస్తాయి. కాబట్టి ఉదయం ఒక అద్భుతమైనటువంటి వీడియోని, అందులో శ్లోకాన్ని కూడా మీకు తెలియజేశాను. ఇప్పుడు కూడా పంపిద్దాము, ఒక మంచి శ్లోకం కాశీ గురించి తెలియజేద్దామన్న భావనతో మీకు సాయంత్రం పూట కూడా ఇప్పుడు ఒక వీడియో పంపిస్తున్నాను. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ శ్లోకం. కాశీలో మరణించినటువంటి జీవులకి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఎలా అంటే అక్కడ మరణించినటువంటి మనిషికే కాదు, మొత్తం క్రిమికీటకాలకు కూడా మోక్షాన్ని అనుగ్రహిస్తాడు కాశీ విశ్వనాథుడు. వాటికి కూడా తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అందుకే మనము కాశీ నుండి గంగాజలం తెచ్చుకోకూడదు. ఆ గంగాజలంలో అనేక మన కంటికి కనపడనటువంటి అనేక క్రిములుంటాయి, క్రిమికీటకాలు ఉంటాయి. మన కంటికి కనిపించవు అవి. కొన్ని కోట్ల క్రిమికీటకాలు ఉంటాయి. మనం 1 లీటర్ తెచ్చుకున్నా సరే అందులో కోటానుకోట్ల క్రిమికీటకాలు ఉంటాయి. ఆ యొక్క కాశీ పరిధి కొంతే ఉంటుంది. ఆ పరిధి దాటి మనం బయటికి గంగాజలం తీసుకొని వచ్చేసామనుకోండి, బయటికి వచ్చిన తర్వాత అవి మరణించాయి అనుకోండి, ఇక వాటికి మోక్షం కలగదు. కాబట్టి అవి మోక్షాన్ని పొందేటటువంటి అద్భుత అవకాశాన్ని మనము దూరం చేసిన వాళ్ళం అవుతాం. అది చాలా దోషం. మనము ఇక్కడి నుంచి ఏదో బ్యాగులు తీసుకెళ్తున్నాం అనుకోండి, అది పొరపాటున ఒక ఎలుకనో ఏదో ఆ బ్యాగులో చేరింది అనుకోండి, మనం జిప్పు వేసేసాం. కాశీకి వెళ్లిన తర్వాత జిప్పు తీయగానే ఎలక బయటకు వచ్చింది అనుకోండి, దానికి మోక్షాన్ని అనుగ్రహించినటువంటి పుణ్యఫలం మనకు వస్తుంది. మనకు తెలియకుండా చేసినా సరే, మనకు తెలియదు దాంట్లో బ్యాగులో ఎలుక ఉన్నట్లు. అలా చెబుతోంది మనకు కాశీ ఖండం. లేదు, ఎవరన్నా మేము కాశీలో ఉండాలనుకుంటున్నాము, మాకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, సహకరించండి అన్న వాళ్ళకి యథాశక్తిగా సహకరించడం చేత అక్కడ ఉన్నవాళ్లు మరియు వాళ్లకు సహాయం చేసిన వాళ్ళు కూడా మోక్షాన్ని పొందుతారు అని మనకు కాశీ ఖండం చెబుతోంది. చాలా విషయాలు ఉన్నాయి. నేను మీకు కార్తీక మాసంలో తెలియజేశాను కాశీ మహిమ. ఇక కాశీలో మరణించినటువంటి జీవాలన్నిటికీ కూడా తారక మంత్రాన్ని పరమేశ్వరుడు ఉపదేశిస్తాడు. ఇక పార్వతీ అమ్మవారేమో పవిట కొంగుతో విసురుతూ ఉంటుంది. ఆ యొక్క జీవుడికి బాధ కలగకుండా ఉండడం కోసం. మరణ సమయంలో కొన్ని వేల తేళ్లు కుడుతూ ఉంటే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. వేల పాములు కరుస్తూ ఉంటే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. ఆ బాధ జీవుడికి తెలియకుండా పార్వతీ అమ్మవారు ఇలా పవిట కొంగుతో విసురుతూ ఉంటుందిట. ఈ దృశ్యాన్ని ఎవరన్నా చూశారా అంటే రామకృష్ణ పరమహంస చూశారట, ఆదిశంకరాచార్య స్వామి వారు చూశారట. శివుడు తారక మంత్రం ఉపదేశించటం, పార్వతీ అమ్మవారు పవిట కొంగుతో విసరటం, మొత్తం ఢుండి గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, భృంగీశ్వరుడు, నందీశ్వరుడు మొదలైనటువంటి ప్రమథ గణాలన్నీ కూడా ఆ జీవుడు చుట్టూ ఉండటం మొదలైన దృశ్యాలన్నింటినీ కూడా ఆదిశంకరాచార్య స్వామి వారు, రామకృష్ణ పరమహంస, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మొదలైనటువంటి మహానుభావులు దర్శించారట ఈ యొక్క దృశ్యాన్ని. అది ఎలా ఏదో ఒక శివుడు ఒక అమ్మవారు కాదు, ప్రతి క్షణం కూడా కొన్ని లక్షల జీవులు మరణిస్తూ ఉంటాయి కదా. వాటన్నిటి కూడా కొన్ని లక్షల శివుళ్ళు, లక్షల మంది అమ్మవార్లు, లక్షల మంది గణపతులు, అలా మొత్తం అన్ని కూడా అంతమంది కనిపించారట. కాబట్టి మనం ఆ భావన ఎంత గొప్పదంటే ఆ భావాన్ని మనం కూడా చూస్తున్నాం. మనం మానసికంగా పరమేశ్వరుణ్ణి, పార్వతీ అమ్మవారిని, ఢుండి గణపతిని మొదలైన దేవతల్ని చూస్తున్నాము. ముందు మీకు అర్థం చెప్పేస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది కుదరదు, శ్లోకం విని అర్థం వినేటంత సమయం ఉండదు. అందుకు ముందు అర్థాన్ని మీకు చెప్పేశాను. ఇప్పుడు ఆ అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలియజేస్తాను. ఈ శ్లోకం అందరికీ రావలసినటువంటి శ్లోకం ఇది. పాలిండ్లు కదలంగ పసిడి పయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధూక్కారమునరించి తొండంబు ముక్కున శీకరారావంబు జిలుకు ఢుండి ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేను నిమురు. ఆ గంగమ్మ తల్లి వచ్చి ప్రత్యక్షమై వచ్చి ఆ యొక్క జీవుడి యొక్క వెన్నుపూసను నిమురుతుందిట.
ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు ఫలాగ్రమున తీర్చు భసితరేఖ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రిళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమునరించు నపుడు కాశీ. ఇదండి అద్భుతమైనటువంటి శ్లోకం. ఇందాక మీకు తెలియజేసినటువంటి మొత్తం వివరణకు ఈ శ్లోకం మనకు అలా అద్దం లాంటిది అనమాట. కాబట్టి మనము అటువంటి గొప్ప అదృష్టాల గురించి ప్రయత్నించాలి. అలా కాశీలో ఈ యొక్క శరీరాన్ని వదలాలంటే ఎంత దీక్ష ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి, చాలా ఉండాలి కదా. వారు అమ్మగారు అటు చంద్రమండలం వెళ్లి మరి 9 నెలలు ఇరుక్కుపోయారు. వారు ఎంత సాధన చేస్తారు, ఎంత గొప్ప ప్రాక్టీస్ ఉంటుంది వాళ్ళకి, ఎంత నిగ్రహ శక్తి, ఎంత ధైర్యం, అది సాధించాలన్న పట్టుదల ఎన్ని ఉంటే ఆ చంద్రమండలంలో ఇరుక్కున్నా భయపడకుండా సరే అక్కడ వ్యాయామాలు అన్ని చేయటం, ఇలా ఎంత ధైర్యం ఉండాలి, మనోధైర్యం, ఎంత సంకల్పం ఉండాలి, పరమేశ్వరుడు అనుగ్రహం ఉండాలి కదా. అలా అంతటి సంకల్పం ఉండాలండి. ఎన్ని సాధిస్తున్నారో మనుషులు. ఇప్పుడు చూడండి, ఒక ఎంబీబీఎస్ చేయాలంటే ఎంత సమయం పడుతుంది, ఎంత చదవవలసి ఉంటుంది, ఎంత డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నా, ఒక లాయర్ అవ్వాలన్నా, ఇలా అనేకం అన్నిటికీ కూడా ఎంతో పట్టుదల ఉండి సాధిస్తున్నారు. అలా ఈ పెద్ద నిద్ర అంటే చిట్ట చివరి నిద్ర అనమాట. అది మనకి, అది ప్రతి మనిషికి తప్పదు. అది పుట్టిన ప్రతి మనిషికి కూడా మరణం తప్పదు. దాని గురించి భయపడకూడదు. అది ఎప్పుడు అని చెప్పి మనకు కూడా తెలియదు. కాబట్టి నిత్యం కాశీ విశ్వనాథుడి యొక్క నామాన్ని జపిస్తూ జాగ్రత్తగా ఉండాలి. అక్షయ పుణ్య ఫలితాలు పొందాలి. అక్షయ పుణ్య ఫలితాలు ఉంటేనే ఇహలోకంలో మనం అనేక సుఖాల్ని అనుభవించి అటువంటి అద్భుతమైనటువంటి అదృష్టాల్ని కూడా పొందగలుగుతాం. కాబట్టి మరణం అంటే మార్పు. అసలు మనం ప్రతిరోజు కూడా నిత్య ప్రళయం అని, నిత్య మరణం అని జరుగుతూనే ఉంది. మనం మారుతూనే ఉన్నాం. నేను పుట్టినప్పుడు ఎంతున్నాను, చిన్నగా ఉంటాం ఎవరైనా సరే. ఆ తర్వాత మార్పు రావట్లా, అనేక మార్పులు వస్తున్నాయి. సంవత్సరం తర్వాత పిల్లవాడు ఒక రకంగా ఉంటాడు, 3 ఏళ్లకు ఒక రకంగా, 5 ఏళ్లకు ఒకటి, 10 సంవత్సరాలకు ఒక రకంగా మార్పు చెందుతూ ఉంటాడు. ఇక నాకు 44 ఏళ్లు, ఈ విధంగా మారాను. 50 ఏళ్లకు ఒక విధంగా, ఇంకా తెల్ల వెంట్రుకలు పెరుగుతాయి, బట్టతల వస్తోంది, బట్టతల పెరుగుతుంది. ఇంకా ఇవన్నీ మార్పు సహజం. అందుకే చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఆ మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదండి అన్నటువంటి ప్రశ్నకి పెద్దలు సమాధానం చెప్పారు. కళ్ళు కనపడకుండా 2వ కళ్ళజోడు వచ్చిందంటే మరణం దగ్గర పడుతోంది అని గుర్తు. ఇక పళ్ళు ఊడిపోతాయి అంటే మరణం దగ్గర పడుతోందని గుర్తు. మోకాళ్ల నొప్పులు వస్తాయి అంటే మరణం దగ్గర పడుతోందని గుర్తు. బీపీ వస్తోంది అంటే వచ్చింది, షుగర్ వచ్చింది, ఫలానా షుగర్ ఇంత పెరిగింది. ప్రారంభంలో కాస్త ఉంటుంది, దానికి కొంచెం డోస్ ఇస్తారు షుగర్కి. బీపీకి ఏదో 5 mgనో 10 mgనో ఇస్తారు ప్రారంభంలో. ఆ తర్వాత 25 mg లేదా 20 mg 50 mg ఇలా పెంచుతూ పోతారు బీపీ ఎక్కువ అయినా కొద్దీ. ఇవన్నీ కూడా ఏమిటంటే ఓహో మృత్యు దగ్గర పడుతోందనమాట. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. మృత్యువుకు దూరం అవ్వాలి అంటే కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ శరీరాన్ని రక్షించుకోవాలి. ప్రాణాయామము, యోగా ఈ 2 చేయాలి. సరే వాకింగ్ అవన్నీ అందరూ చేస్తున్నారు. అవి చేస్తూ ప్రధానంగా ప్రాణాయామము, యోగాసనాలు ఇవన్నీ యోగా సాధన చేస్తూ ఉండడం చేత మృత్యువుకు దూరం కావచ్చు మనం. అంటే మృత్యువు దూరం అవుతుంది, దగ్గరికి రాదు. ఇలా ఎప్పటికప్పుడు ప్రశాంతతని పెంచుకోవటం, మనోధైర్యాన్ని పెంచుకోవటం ఇవన్నీ ఎలా పెరుగుతాయంటే కాశీ విశ్వనాథుడిని ధ్యానించడం చేత పెరుగుతాయి. కాబట్టి పెద్ద నిద్ర అంటే ఇంకా పడుకున్న తర్వాత లేవరు, దాన్ని పెద్ద నిద్ర అంటారు. కాబట్టి అలా ఇంకా అది సహజం అన్నమాట. అలా ఆ పెద్ద నిద్ర ఏదో కాశీలో జరిగిందనుకోండి, ఇంకా అద్భుతం కదా. నొప్పి పుట్టకుండా తల్లి మనకు పవిట కొంగుతో విసురుతుంది. ఇంకా మనకెందుకు నొప్పి పుడుతుంది? సాక్షాత్తు జగన్మాత ఆదిపరాశక్తి మనల్ని పవిట కొంగుతో విసురుతూ ఉంటే మనకు బాధ ఉంటుందా? ఇంకా ఉండదు.
గంగమ్మ తల్లి వచ్చి మన వెన్నుపూస నిమురుతూ ఉంటే ఇంకా మనకేమి నొప్పి అండి? ఉండదు, ఇంకా నొప్పి ఉండదు. ఇక సాక్షాత్తు పరమేశ్వరుడు తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటే ఇంక మనకు బాధలేమిటి? అసలు బాధలనే ఉండవు. స్వామి దివ్యమంగళ రూపాన్ని చూస్తూ, అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని చూస్తూ ఉండగా తారక మంత్రాన్ని ఉపదేశిస్తూ ఉంటే పరమేశ్వరుడు మనము చిట్ట చివరి ఊపిరిని వదిలిపెట్టడం ఎంత విశేషం! పెద్ద నిద్ర కాశీలో. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి పద్యాన్ని మనం తెలుసుకున్నాం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ కాశీ మీద అనంతమైన భక్తిని పెంచుకుందాము. కాశీని ధ్యానిస్తూ ఉందాము. ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. అక్షయ పుణ్య ఫలితాలు పొందుదాము. ఇవన్నీ చిన్న చిన్న కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక చింతలు, ఇవన్నీ కూడా పెద్ద కష్టాలు కాదండి. మనిషికి 2 అతిపెద్ద కష్టాలు, బాధలు. ఆ 2 బాధలు ఏమిటయ్యా అంటే, ఒకటి పుట్టేటప్పుడు అనుభవిస్తాడు భయంకరమైనటువంటి బాధ. ఇక 2వ బాధ మరణం. ఈ 2 పెద్ద బాధలు. ఈ మధ్యలో ఉండేటటువంటి ఈ కష్టాలన్నీ కూడా చాలా చిన్నవి. ఇవి కష్టాలే కాదు, రకంగా వాటితో పోలిస్తే, మరణంతో పోలిస్తే ఇవి పెద్ద బాధలు కావు, చాలా చిన్నవన్నమాట. కొంతమంది అంటే ఏవో ఇవే పెద్ద కష్టాలు అనుకొని అసలైన పెద్ద బాధని ముందే ఆహ్వానిస్తారు. ఆహ్వానించకూడదు. అంటే ఆహ్వానించడం అంటే ఈ అకాల మరణం గురించి సూసైడ్ అంటూ ఉంటారు కదా, అలాంటివి అవి కొంతమంది ఏదో చేస్తూ ఉంటారు. అది అజ్ఞానం, అది చాలా దోషం కూడా. అలా అకాల మరణాన్ని పొందకూడదు. దానివల్ల అనేక యుగాలు నరకంలో ఉండవలసి ఉంటుందన్నమాట. కాబట్టి పరమేశ్వరుణ్ణి పెద్దలు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉంటారు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పరమేశ్వర అంటారు. స్వామి, నాకు 100 సంవత్సరాలు చక్కగా నిండు నూరేళ్లు సుఖంగా నిన్ను సేవిస్తూ చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసే అదృష్టాన్ని అనుగ్రహించు. ఆ తర్వాత ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు అనాయాస మరణాన్ని అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన అన్నమాట. వినా దైన్యేన జీవనం, ఇబ్బందులతో నా జీవితం గడవకుండా చక్కగా కడుపు నిండా భోజనం చేస్తూ చక్కని బట్టలు కట్టుకొని ప్రశాంతంగా ఉండేటట్టు నా జీవితం అనుగ్రహించు. దేహాంతే తవ సాయుజ్యం, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత నీ యొక్క సాయుధ్యాన్ని నాకు అనుగ్రహించు. కైలాస ప్రాప్తిని అనుగ్రహించు. కైలాసంలో నిన్ను, అమ్మవారిని ప్రతిరోజు దర్శిస్తూ సేవిస్తూ ఉండే అదృష్టాన్ని అనుగ్రహించు. దేహిమే పరమేశ్వర. అద్భుతమైనటువంటి ప్రార్థన, అద్భుతమైనటువంటి కోరిక అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు ఉదయం ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని వివరిస్తాను ఈశ్వరానుగ్రహంతో అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరూ తెలుసుకుంటారు, అందరూ విశ్వనాథుడి మీద మనస్సు లగ్నం చేస్తారు. అందరము అక్షయ పుణ్య ఫలితాలని పొందుదాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.